హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే బాగాలేదండి. జ్వరం అయితే తగ్గింది, కానీ జలుబు, బాడీ పెయిన్స్ ఉన్నాయి. రోజు ఎందుకు ఇలా టిఫిన్ తెచ్చుకోవటం, నలుగురికి చాలా అవుతుందని వాళ్ళ ఇంట్లోనే ఇడ్లీ వేస్తున్నాను ఫ్రెండ్స్. ముందుగా రాత్రి ఇడ్లీ పిండి పట్టుకున్నాను, శనగగింజలు వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. ముందుగా నేను ఎప్పుడు ఇడ్లీ చేసినా ఫస్ట్ ఆయిల్తో మంచిగా చేస్తా, సాఫ్ట్గా వస్తాయి ఇడ్లీలు. అందుకనే ఫ్రీడమ్ ఆయిల్ అలా వేసుకొని మొత్తం వాటికి పూసేసిన అప్పుడు ఇడ్లీ పిండి వేసుకుంటాను. నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. మీరెవరైనా నా వీడియోస్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. షేర్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఆయిల్ పూసేసుకున్న తర్వాత ఇడ్లీ అట్లా వేస్తున్నాను. అట్లా వేస్తే ఇంకా అది ట్రిప్ లాంటిది. అది ఇంకా అట్లా వేస్తే ఏమైందంటే ఇడ్లీ చాలా మెత్తగా వస్తుంది. నెయ్యి ఉంటే నెయ్యి కూడా పూసుకోవచ్చు, కాకపోతే నెయ్యి లేదు కాబట్టి నేను ఆయిల్ వేసుకున్నాను. రోజు టిఫిన్ అయితే చాలా ఖర్చు అవుతుంది, నలుగురం కదా, చాలా ఖర్చు అవుతుంది. అందువల్ల ఇక ఓపిక లేకపోయినా ఇంట్లోనే నానబెట్టా, ఇంట్లోనే ఇడ్లీ వేస్తున్నాను. నా మిస్టేక్స్ ఏమంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను కొత్త కదా, అవి మళ్ళీ సరి చేసుకుంటాను. శనగగింజలు వేయించుకున్న గిన్నెలో పక్కన పెట్టుకున్నాను. శనగగింజలు, పచ్చిమిర్చి ముందుగానే వేయించుకున్నాను చట్నీ కోసం. ఇడ్లీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా మెత్తగా వచ్చినాయి ఇడ్లీ అయితే, నోట్లో పెట్టుకుని కరిగిపోయి అంతగా మెత్తగా ఉన్నాయి. మీ ఇంట్లో ఇవాళ ఏం టిఫిన్ కామెంట్ చేయండి. నేనైతే 4 ఇడ్లీ వేసుకున్నాను. ఆ 4 ఇడ్లీ తినటానికే నాకు చాలా నీరసం అయిపోయింది. చట్నీ పట్టేసుకొని పక్కన గిన్నెలో వేసుకున్నాను. ఇంత మెత్తగా ఉంది, చూసారు, దూదిలాగా ఉంది ఇడ్లీ. ఇడ్లీ అయితే బాగుంది, కానీ నోరు చేదు ఉండటం వల్ల నేను ఎక్కువ తినలేకపోయాను. జ్వరం తేలితే నోరు చేదుగా ఉంటుంది కదా, ఏమీ తినలేము. తర్వాత నేను తిన్న తర్వాత మా అమ్మాయిలు ఎప్పుడు ఆ ఇడ్లీ రేఖలలో పెట్టమంటారు, ప్లేట్లో వద్దంటారు. ఎందుకంటే అక్కడ చట్నీ వేసుకోవడానికి బాగుంటుందని ఎప్పుడు అలానే పెట్టమంటారు, అలానే తింటారు. ఇడ్లీ బాగుందని చెప్తున్నారు.